వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పురంధేశ్వరి లేఖ రాశారు. 10 ఏళ్లుగా బెయిల్పై ఉంటూ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పురంధేశ్వరి లేఖ రాశారు. 10 ఏళ్లుగా బెయిల్పై ఉంటూ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, చెప్పండి. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కొద్దిసేపటి క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన బెయిల్ను రద్దు చేయాలని కూడా ప్రధానంగా పురంధేశ్వరి ఈ లేఖలో పేర్కొన్నారు. ఇంకా దాంతో పాటు ఏదైతే ఉందో బెయిల్ మీద ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్నారనేది మాత్రం ప్రధానంగా ఆయనపై ఆరోపణలు ఆమె లేఖలో పేర్కొనడం జరిగింది. ఉత్తరాంధ్ర వైసీపీగా ఇన్ఛార్జ్ గా ఉన్న సమయంలోని కడప గుండాలను దించి అక్కడ భూ ఆక్రమణలకు పాల్పడ్డారు అనేది మాత్రం ప్రధానంగా ఆమె లేఖలో ఆరోపించడం జరిగింది. ఇంకా దాంతో పాటు వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలోని ఆయన గుండెపోటుతో మరణించారని, ప్రజలకు తప్పుగా పట్టించారు అనేది మాత్రం ప్రధానంగా ఆమె లేఖలో విజయసాయిరెడ్డిపై ఆరోపణలు ఇస్తూ లేఖలో పేర్కొన్నారు. ఆయనపై ఉన్న కేసుల వివరాలను పేర్కొంటూ పురంధేశ్వరి ఈ లేఖలోని అంశాలను ఇటు భారత ప్రధాన న్యాయమూర్తికి విన్నవించడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే ఓ రకంగా గత కొన్ని రోజుల నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి అట్లాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మధ్య మాటల తూటాలు తారాస్థాయితే ప్రధానంగా రాష్ట్రంలో మద్యంలోపై అవినీతి జరిగింది. మద్యం కంపెనీలకు సంబంధించి విజయసాయిరెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల హస్తం ఉంది అనేది మాత్రం ప్రధానంగా పురంధేశ్వరి ఆరోపించడం, దానికి కౌంటర్ గా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఇరుపక్షాల కంటే ఈ నేతల మధ్య మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా మాటల తూటాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా పురంధేశ్వరి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటం మాత్రం ఇప్పుడు రాజకీయాల్లోని చర్చనీయాంశంగా మారింది. ఆయనపై ఆరోపణలు గుర్తిస్తూ గతంలోని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఉన్న సమయంలో విశాఖలోని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. వివేకానంద హత్యలోని పూర్తి స్థాయిలో తప్పుడు వార్తలను బయటికి చెప్పారు అనే దానిపై కూడా ఆరోపణలు గుర్తిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి పురంధేశ్వరి కొద్దిసేపటి క్రితం రాక రాశారు. దాంతో పాటు బెయిల్పై వచ్చిన ఆయన పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు అనేది మాత్రం ప్రధానంగా ఆమె లేఖలో పేర్కొన్నారు. అలాగే అంటే ప్రతి కేసులోనూ కూడా విచారణ జరగకుండా ఆలస్యం చేస్తున్నారు, పదే వాయిదాలు వేయించుకుంటున్నారు. అంటే ఇలా వాయిదాలు వేయించుకుంటున్నారు అంటే దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి? అంటే గతంలోని అక్రమాస్తులకు సంబంధించి, దాంతో పాటు జగన్ కేసులకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి చాలా కీలకంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా బెయిల్ మీద ఉన్నారు. ఈ కేసుల మాఫీకి సంబంధించి ఆయన పూర్తి స్థాయిలోని మేనేజ్ చేస్తున్నారు. దాంతో పాటు మేనేజ్ చేసిన తర్వాత బయటికి వచ్చే విధంగా అవినీతికి పాల్పడుతున్నారు అనేది మాత్రం చాలా కీలక అంశాలను పేర్కొన్నారు. ఎందుకంటే ఎవరి మీద ఇప్పటి వరకు పురంధేశ్వరి ఈ విధంగా వ్యక్తిగతంగా విమర్శలు చేసిన పరిస్థితి మనం ఎక్కడా చూడలేదు. అంటే ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న మద్యం కుంభకోణానికి, మద్యం అవినీతికి సంబంధించి ఆమె పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఏపీకి సంబంధించి జరుగుతున్న అవినీతి పైన ఇటు హోంమంత్రి అమిత్ షా కూడా ఫిర్యాదు చేయడం చూసాము. ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరి అంశానికి సంబంధించి, మద్యానికి సంబంధించి అంకెలతో కూడిన సాక్ష్యాధారాలను బయటకు పెడుతూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మద్యానికి సంబంధించిన తయారీ విషయంలో కూడా ఇటు వైసీపీకి సంబంధించిన నేత హస్తం ఉందని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత సాయిరెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లు కూడా బయటపెట్టారు. ఒక్కసారిగా ఆమె రాష్ట్రపతికి
సాయిరెడ్డికి సంబంధించిన కేసులు కావచ్చు, దాంతో పాటు అవినీతికి సంబంధించి లేఖ రాయడం అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లోని చర్చకు దారి తీసింది. అయితే దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.